నేను ఈ రోజు వంట ఏం చేయలేదండి, మనం అందరం బయటికి వెళ్ళి తినేసొద్దామా? సరే కానీ ఏమండి, నాకు పిల్లలకి బట్టలన్నీ చినిగిపోయాయండి, షాపింగ్కి వెళ్దామండి. సరేలే కానీ ఏమండి, లాంగ్ డ్రైవ్ వెళ్ళి చాలా రోజులైందండి, బీచ్ కూడా వెళ్ళేసి వద్దామండి. అట్టే సరే కానీ ఏమండి, కమ్మలు పాత పడిపోయాయండి, చైన్ తెగిపోయిందండి. సరే కానీ ఏం మొగుడో ఏమోనే, మీలాగా నాకు 4 అంతస్తుల బిల్డింగ్ లేదు కదమ్మా, మీ మొగుడేమో మేలు. మే, నేను మా ఫ్రెండ్ తో మాట్లాడుతాను, నువ్వు వెళ్ళి బయట ఆడుకోపో. ఏంది మా చూపా? ఓడెవడో 4 ఇంతలు బిల్డింగ్ కడితే దాని మొగుడు మంచోడు అంటున్నావా? ఏంది మొగుడే ఉన్న చెడ్డోడా? నా మొగుడు చెడ్డోడని నీకు చెప్పినానా? మూసుకొని పోయి పడుకోబో. మరి దాని మొగుడు ఎవరో మంచోడు అంటున్నావే, నీ మొగుడు నీకు కంటికి కనిపించడా? ఎందుకు కనిపిస్తాడు పాపా? దానికి సరి కాని అంటున్నా. పోతావులే కానీ నీ మొగుడు అదే మా నాయన. నువ్వు అడిగిన దానికి అంతా సరే గాని అనుకుంటుంటే 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుంటాడు. ఇప్పుడు ఎట్ట కడతాడమ్మా? ఉండేదంతా సరే కాని అన్నాడు కదా. ఒరే, అంటే మీ నాయన 10 అంతస్తుల బిల్డింగ్ కట్టకపోవడానికి కారణం నేనేనా? ఏం డౌటా? కారణం నువ్వేమే. డాడీ పని నుంచి ఇంటికి రాకూడదు, ఏముండో కూడలేదు, బయటకు వెళ్ళి తిందావా? అన్నం పెట్టేటో యానికి రానియో, షాపింగ్ పోదావా ప్లీజ్ అండి. కనీసం నీళ్ళు కూడా తాగిందిరా. లాంగ్ ట్రిప్ పోదామా? రోజు పని చేసే స్పీడ్ డాట్ కొనుక్కుంటారే, చక్కని ఎదరలేవే, ఏంటి బంగారు, ఏంటి కమ్మలు అంటారు. దీనికే పెట్టేదానికి సరిపోతున్నది. అవునే బాబా, ఉన్న మాటంటే ఉలిక్కి పడతారులే. పాపం చూడు ఎట్ వస్తున్నాడు. నవ్వుతున్నావా? మా డాడీ వచ్చిన మొగుడికి నీళ్ళు ఇచ్చేది తెలుదు, అన్నం పెట్టేది తెలుదు, కనీసం నిద్ర కూడా పని వాడమే. మా డాడీ సంపాదించేది 20,000 అయితే నువ్వు అడిగేది 2 లక్షల కోరికలు. మళ్ళీ మీ మొగుడు పిల్లకాయలు సరే, ఈ మొగుడు సరే. కాదురా నాళ్ళు, నేను అడగాలనుకునింది, నా మనసులో ఉండేది మీ అమ్మను బలి అడిగారా మీరా? సరిపోదట